నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గభేదాలు ఒక్కసారిగా రచ్చకాయి. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నాథ్ వర్గీయుల మధ్య ఒక్కసారిగా వాగ్వాదం తోపులాట జరిగింది. నిన్న చండూరు జరిగినటువంటి ఓ కార్యక్రమంలో స్టేజిపైకి ఎక్కనివ్వకుండా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతను అడ్డుకున్నారు పోలీసులు, కోమరెడ్డి వెంకరెడ్డి వర్గీయులు. దీంతో నిరసన కార్యక్రమం దిగారు పున్నా కైలాష్ నేత. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి మొదటి నుంచి కూడా బీసీలన్నీ అనగదొక్కుతా ఉన్నాడు, బీసీలకు పదవులు వస్తే వరలేకపోతున్నాడు, కావాలని తనను అడుగుడును అడ్డుకుంటూ అవమానిస్తున్నట్టు కూడా పున్నా కైలాష్ నేత నిరసన కార్యక్రమం దిగారు. ఇప్పటికే బీసీలని గౌరవించాలంటూ కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. లేనట్టయితే బీసీలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో కోమరెడ్డి వెంకరెడ్డికి సరైన బుద్ధి చెప్తామంటూ కూడా హెచ్చరించారు పున్నా కైలాష్ నేత. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రం భక్తదినం సందర్భంగా మారింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని సేవలు తరిస్తూ ఉన్నారు. ఈరోజు అధ్యయన ఉత్సవాలు కూడా జరుగుతుండడంతో స్వామివారి తీరొక్క రూపాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్కరోజే 30,000 మంది భక్తులు యాదాద్రి తరలిరావడంతో యాదాద్రి పరిసరాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, ప్రసాద విక్రయ కేంద్రాలు, క్యూ కాంప్లెక్స్ అన్నీ కూడా భక్తులతో కిక్కిరిసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త చౌటు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. కేసీఆర్ గారు నిండు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరొకసారి తెలంగాణ సీఎం కావాలని, తెలంగాణను అభివృద్ధి పనులను నడిపించేలాగా కేసీఆర్ గారికి శక్తి ఇవ్వాలంటూ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చౌటుప్పల్ అయ్యప్ప స్వాములు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో దాదాపు 50కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లుగా డీసీపీ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మందమరి పట్టణంలోని ఇల్లందు క్లబ్లో కేక్ కట్ చేసి సింగరేణి అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు ఏరియా జీఎం రాధాకృష్ణ. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కుమ్రం మాసోబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల దీక్షలో కూర్చొని వారికి సంఘీభావం తెలిపారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. 5 నెలలుగా జీతాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి జీతాలు చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. అనంతరం కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కార్మికులకు అన్నదానం చేశారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కుమ్రం మాసోబాద్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగజ్ నగర్ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పోలీసు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎస్పీ నితికా పంత్. కుమ్రం మాసోబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఊట్పల్లి ఏజెన్సీ గ్రామంలో పర్యటించారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అనంతరం కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్టు వాతావరణ అధికారులు తెలిపారు. ఏదైతే రానున్న వారం రోజుల పాటు కూడా తెలంగాణలో మరింత చలిగాలులు తీవ్రత పెరిగే అవకాశాలు ఉందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. నగరంలో దేవాలయాలు భక్తులతోని సందడి వాతావరణం నెలకొంది. ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్క దేవాలయాలకి కుటుంబ సమేతంగా కూడా అందరూ వచ్చి దర్శించుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో టీటీడీ దేవాలయం, హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీ దేవాలయం, అటు బిర్లా మందిర్, ఇటు జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ దేవాలయంలో ఉదయం సమయం నుండి కూడా భక్తులు పోటెత్తారు. ఎవరైతే వారు కుటుంబ సమేతంగా వచ్చి దేవుడిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరంగా అందరికీ మంచి జరగాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ కూడా ఆ న్యూ ఇయర్ వేడుకలు కూడా రాష్ట్రంలో ఘనంగా జరిగాయి.
జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల కరీంనగర్ రహదారిపై సబ్ రిజిస్టార్ ఆఫీస్ సమీపంలో నిన్న దారుణ హత్య జరిగింది. అయితే నిన్న రాత్రి తర్వాత దాదాపు 6 నుంచి 7 గంటల ప్రాంతంలో చిట్టి డబ్బుల విషయంలో ఎవరైతే చిట్టి డబ్బులు ఇచ్చినటువంటి అంజయ్య అనే వ్యక్తికి అలాగే తీసుకున్న శ్రీనివాస్ అనే వ్యక్తికి మధ్య వాగ్వివాదం జరిగింది. గత కొన్ని నెలలుగా తాము డబ్బులు చెల్లించాలని కోరినప్పటికీ ఇవ్వట్లేదంటూ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అక్కడే కలిసిన సందర్భంలో తారసపడ్డ సందర్భంలో నిలదీశాడు. దీంతో ఆగ్రహించినటువంటి శ్రీనివాస్ అనేటువంటి డబ్బులు తీసుకున్న వ్యక్తి తన కుమారుని పిలిపించి అక్కడే హత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనా స్థలంలో కొలగాని అంజయ్య గోవిందపల్లి ప్రాంతానికి చెందినటువంటి పట్టణ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం చేయాలి, ఈ భౌతికవాదం చంపడం ఏంటంటూ వారంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే బాధితులకు పూర్తిగా న్యాయం చేస్తాము, నిందితులపైన కఠిన చర్యలు తీసుకోమనడంతో వారంతా కూడా ఆందోళన విరమించారు. మరొక వార్త 31 డిసెంబర్ 31 వేళ జగిత్యాల రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరిగిన విషయం మనకు తెలిసిందే. జగిత్యాల జిల్లాలో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగాయి. దాదాపు 138 మందికి పైగా మందుబాబులు అయితే అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేసినటువంటి నేపథ్యంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. 31 వేళ తాగడమే పని, తాము అందుకే తాగుతున్నామంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దాదాపు అరగంటకు పైగా వారి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఎట్టకేలకు స్పందించినటువంటి మందుబాబు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో అతని వాహనాన్ని సీజ్ చేసి అతన్నైతే వదిలేశారు. కోర్టులో ప్రవేశపెడతామని సందర్భంగా పోలీసులు అయితే తెలిపారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్గుడ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ ఘటనకు ప్రధానంగా అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కలెక్టరేట్లో 37వ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా నినాదాలు పోస్టర్లను అంటించిన వాహనాన్ని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించడం, జాతీయ ప్రాంతీయ రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులకు ప్రమాద నివారణపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు ఈ మాసోత్సవాల్లో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో నిరుద్యోగ జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా నిరుద్యోగ జేఏసీ నాయకుల నిరసనకు బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయకుండా ఇప్పుడు మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి విద్యార్థులకు ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలను నెరవేర్చాలని కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాండ్ చేశారు. ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరం అంతా కూడా న్యూ ఇయర్ వేడుకలు కూడా అంబరాన్ని అంటుకున్నట్టుగా ఉన్నాయి. దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవైపు సెలబ్రేషన్స్తోనే హోరెట్టుకుంటే మరోవైపు జగద్గిరిట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా విషాదం చోటు చేసుకుంది. స్థానిక బాధితులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం జగద్గిరిట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్లో కాలనీ వాసులు అందరూ కలిపేసి గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళతో అందరిగా న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేషన్ చేసుకుంటారు. దాదాపు ఒక 20 మంది కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒకవైపు మద్యం, దాంతో పాటుగా వంటకాలు వాళ్ళే స్వయంగా ప్రిపేర్ చేసుకొని కూడా డీజే సౌండ్ బాక్సులు పెట్టి సెలబ్రేషన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే పాండు అనే వ్యక్తి అతను తిన్నటువంటి ఫుడ్ కావచ్చు, దాంతో పాటుగా మద్యం సేవించి అక్కడే డ్యాన్స్ వేసుకుంటూ కింద పడిపోవడంతో వాళ్ళకున్నందరూ కూడా తెలుసుకోవడంతో అతనికి అప్పటికే చనిపోయినట్లుగా నిర్ధారించుకొని హాస్పిటల్కు తరలించారు. అతను చనిపోగా అతనితో పాటుగా వచ్చేసి 15 మంది కూడా కళ్ళు తిరిగి కింద పడిపోవడం, వాంతులు విరోచనాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి మల్లారెడ్డి హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ వైద్యులు చెప్తున్న ప్రకారం ఫుడ్ పాయిజన్ కావడంతోనే వీళ్ళందరికీ కూడా వాంతులు విరోచనాలతో కళ్ళు తిరిగి అనేది కూడా నిర్ధారించారు. దాంతో పాటుగా వైద్యం వికటించే ముందు కూడా అప్పటికే పాండు అనే వ్యక్తి చనిపోయాడని కూడా స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు నిర్ధారించారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి డ్రగ్స్
స్మగ్లర్లు కావచ్చు, దాంతోపాటుగా గాంజా, కొకైన్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు. కానీ విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ నడిమొడ్డులో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలను ఏకంగా పెంచుతున్నారు ఒక వ్యక్తి. స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్లో ఖాళీగా ఉన్న నిర్మాణమైన ప్రదేశంలో రాజేంద్ర అనే వ్యక్తి కొన్ని నెలలుగా గంజాయి మొక్కలను కూడా పెంచుతున్నాడు. దాన్ని తెలుసుకున్నటువంటి స్థానిక ప్రజలు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారమేగా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు రాజేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతన్ని విచారించారు. కొన్ని నెలలుగా వచ్చేసి ఏదైతే వ్యాపారం చేసుకుంటూ గంజాయి మొక్కలను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్లీడర్లు ఉన్నారో దాంతోపాటు కొందరు వ్యక్తులకు కూడా అమ్ముతున్నాడు అనుకున్న విషయాన్ని తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేసి కూడా దానికి సంబంధించిన విచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన క్యాలెండర్ డైరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డితో పాటు మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం వేళ తెలంగాణ ప్రజల్లో జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రధానంగా కేటీఆర్ అయితే ఆకాంక్షించారు. అటు నూతన సంవత్సరం తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున చేరుకొని కేటీఆర్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కేటీఆర్ ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 2025వ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2026వ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకొని వేడుకలు చేసుకున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్కు పలు శాఖల అధికారులంతా కూడా కలెక్టర్ వద్దకు చేరుకొని పూల బొకేలు ఇచ్చి శాలువలతో సన్మానించి కేకులు కట్ చేయించి ఘనంగా 2026 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం అధికారులంతా కూడా సమిష్టి కృషితో పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహించకుండా అభివృద్ధికే తోడ్పాటును అందించాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పలువురు అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు, కల్వకుర్తి మున్సిపల్ సంబంధించినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఓటరు జాబితాకు సంబంధించినటువంటి ముసాయిదాను నాగర్ కర్నూలు, కల్వకుర్తి మున్సిపాలిటీలలో అధికారులు డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలులో 24 వార్డులు, కల్వకుర్తిలో 22 వార్డులకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి వార్డులకు సంబంధించినటువంటి ముసాయిదా అంతా కూడా మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో పెట్టామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఎవరైనా అభ్యంతరాలు ఉన్న వాళ్ళు, ఇలాంటి సమస్యలు దానిపైన ఆబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గిరిజన నేత డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈరోజు సమావేశం నిర్వహించారు. బస్తీ బాటలో భాగంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఆమన్గల్ పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా 2026 సంవత్సరంకి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి బీఆర్ఎస్ శ్రేణులకంతా కూడా డాక్టర్ పత్యానాయక్ శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమన్గల్లో ఏసీపీ కార్యాలయం రావడం శుభపరిణామం అని చెప్పేసి, గతంలో కర్తాల మండలం ఆమన్గల్లో మిళితమై ఉందని చెప్పేసి ఆ సర్కిల్ను కూడా ఆమన్గల్ ఏసీపీలోనే ఉంచాలని చెప్పేసి, ఆమన్గల్ ఏసీపీని షాద్నగర్ కాకుండా మహేశ్వరం డీసీపీలో ఉంచాలని చెప్పేసి కూడా డాక్టర్ పత్యానాయక్ ప్రభుత్వానికి విన్నవించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ తన 2 పిల్లలకు కూడా విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి మృతి చెందడంతో పాటు తన కూతురు కూడా
మృతి చెందింది. అయితే కుమారుడైతే ప్రస్తుతము ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆత్మహత్యల కారణాలు ఆర్థిక సమస్యల లేదంటే కుటుంబ కలహాలు అనేది పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళకు ఇటీవల భర్త కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఆత్మహత్య చేసుకోవడం, ఇద్దరు తల్లి కూతురు చనిపోవడం, కుమారుడు కూడా చావు బతుకులో ఉండడం పట్ల ఈ గాంధీనగర్లో అయితే విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలోని వర్గల్ సమీపంలో ఉన్నటువంటి నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో ఒక మహిళ హత్యకు గురైంది. అవి చేగుంట మండలం కన్యారం గ్రామానికి చెందిన మంతూరి కల్పన అనే మహిళ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఇక్కడ హత్యకు గురైనట్టుగా సమాచారం అందింది. ఈరోజు తెల్లవారుజామున నాచారం శివారులో ఆమె మృతదేహం లభ్యమైన నేపథ్యంలో అక్కడికి పోలీసులు వెళ్లి ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేకంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మెడకు వైరుతో ఉరివేసి హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. హంతకులు ఎవరు ఏమిటనే విషయాల మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది. ఇక జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో సమావేశం జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆవిష్కరించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన విషయాల మీద ఆమె అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులను ఇతర అధికారులను ఆమె ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో కూడా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహన ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇక సిద్దిపేటలో ఈరోజు ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 11న వరంగల్లో జరిగేటువంటి ఓసీ జేఏసీ సింహగర్జన మహాసభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం తరలి రావాలని చెప్పి ఆ నాయకులంతా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఆ సభకు సంబంధించిన పోస్టర్ని ఈ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఓసీలకు సంబంధించిన హక్కుల్ని అరించి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా ఓసీ జేఏసీకి సంబంధించిన నాయకులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు, అట్లాగే వివిధ ఇతర సంఘాలకు సంబంధించిన నాయకులు పేర్కొనడం జరిగింది. 11న వరంగల్లో జరిగేటువంటి సింహగర్జన సభకు భారీ ఎత్తున ప్రజలు అట్లాగే ఓసీకి సంబంధించిన వాళ్ళంతా తరలి రావాలని చెప్పి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇక దుబ్బాక బాలాజీ దేవాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. అక్కడికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. ఆయన వెంట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు కూడా అక్కడికి వెళ్లి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించినట్టుగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నాడు. ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా జీవించాలని చెప్పి ఆకాంక్షించినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సక్రమంగా రాకపోవడం వల్ల అందులో ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్లే డాక్టర్లుగా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉండేటువంటి అటెండర్లు, నర్సులు వాళ్లే డాక్టర్ల పని కూడా వాళ్ళు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ మధ్యకాలంలో అక్కడికి వెళ్తున్నటువంటి రోగులు కావచ్చు, వివిధ ప్రమాదాల్లో గాయాలై వెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా డాక్టర్లు సక్రమంగా రాకపోవడం వల్ల, విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అటెండర్లు, నర్సులు వాళ్లే అన్ని రకాల చికిత్సలు చేసేటువంటి దుస్థితి ఆసుపత్రిలో నెలకొని ఉందని చెప్పి అక్కడికి వస్తున్నటువంటి ప్రజలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ రోజు ఒక ప్రమాదం జరిగి అక్కడికి వెళ్ళినటువంటి రోగులకు కూడా అక్కడ ఉండేటువంటి నర్సులు, అటెండర్లే వాళ్లకు చికిత్స చేయడము, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడము, మందులు రాసి ఇవ్వడం, ఇట్లాంటి పనులు చేయడం పట్ల స్థానికంగా ఉండేటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తక్షణమే డాక్టర్లు సక్రమంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల విషయానికి వస్తే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాల్లో పూజలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఒక ఎత్తైతే మరోవైపు సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో పోటెత్తారని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కుంభమేళ అయినటువంటి
ఈ సమ్మక్క సారక్క జాతరకు ముందుగా రాజరాజేశ్వరిని దర్శించుకునే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇటు దక్షిణ కాశీగా పిల్లే వేములవాడ రాజాన్ని దర్శించుకుంటారు. ఆ తదనంతరం మాత్రమే సమ్మక్క సారక్క జాతరకు వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు నూతన సంవత్సరం ఓవైపు, మరోవైపు రెగ్యులర్గా ఇటు రాజన్న ఆలయానికి ఎప్పుడు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇంకోవైపు సమ్మక్క సారక్క జాతర ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వేములవాడ రాజన్న ఆలయంలో రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ కుంభమేళ ఇటు సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే వెదురుగట్ట మరి బహదూర్ ఖాన్పేట ఇది కరీంనగర్ మండలం సంబంధించినటువంటిది. అంటే గత 4 రోజుల నేపథ్యంలో ఒక రైతు సంబంధించి ఆ పొలంలో పులి అడుగులను ఫారెస్ట్ అధికారులు కూడా గుర్తించారు. గుర్తించడమే కాదు, అది తప్పకుండా పులి అడుగులే అని చెప్పి తేల్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా పులి సంచరిస్తుంది కనుక ఎవరు కూడా రాత్రిపూట ఒక్కొక్కరుగా వెళ్ళవద్దు, గుంపులుగా మాత్రం వెళ్ళాలి, అత్యవసరం అయితేనే వెళ్ళాలి, లేకుంటే మాత్రం పులి ద్వారా ప్రమాదం ఏర్పడుతుందని చెప్పిన నేపథ్యం ఒకవైపు. ఇంకోవైపు రైతులు తమ పొలాల్లో పనిచేసుకోవాలంటే భయపడుతున్నట్టు నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు కరీంనగర్ పట్టణంలోకి ఎలుగుబంటి వచ్చిన నేపథ్యం, ఎలుగుబంటి పక్క కరీంనగర్ పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు కూడా నగరంలో ఎలుగుబంట్లు వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఈ పులి సంచరిస్తున్న వేళ ఇటు ఓవైపు ప్రజలు, మరోవైపు రైతులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం అంటే ఇండివిజువల్గా ఎవరు పోవద్దు, గుంపులుగా పోవాలని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే గత 2 రోజుల నుంచి కూడా ఇటు బహదూర్ ఖాన్పేట, వేరుగడ్డ కాకుండా ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మనకు రుక్మాపూర్లో కూడా కనిపిస్తుందని చెప్పి బీహార్ కూలీలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బీహార్ కూలీలు అక్కడ పనిచేస్తూ ఉంటారు. అక్కడ పులి అడుగుల జాడలు తమకు కూడా కనిపించాయని చెప్పి ఫారెస్ట్ అధికారులకు చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా రాత్రిపూట సంచరించవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పకుండా గుంపులుగా వెళ్ళాలని చెప్పి ఇటు ప్రజలకు మరియు రైతులకు అయితే ఫారెస్ట్ అధికారులు హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ పులిని ఏ విధంగా బంధించాలనే రీతిలో కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. జిల్లాలో పత్తి పంట పండించే రైతులతో పాటు సోయా, మొక్కజొన్న రైతులకు అండగా నిలవడానికి, రైతుల సమస్యలు పరిష్కరించే వరకు అండగా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న జిల్లాలో రైతాంగ సమస్యలపై చేపట్టిన ఆందోళనకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ మండలం కాప్రి వద్ద ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై మహాధర్నా, రాస్తా రోకో చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అలాగే 3వ తేదీన బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంటి ముంగట, అలాగే ఇటు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇళ్లను ముట్టడిస్తామని, 5వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, 6వ తేదీన జిల్లా కేంద్రంలో బంద్కు పిలుపునిచ్చినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, అఖిలపక్ష నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలు బీఆర్ఎస్ పార్టీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని జోగురామన్న వెల్లడించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బోత్ మార్కెట్ యార్డులో సోయా పండించే రైతులు ప్రభుత్వ తీరుపై కన్నెర చేశారు. బోత్ మార్కెట్ యార్డులో జిల్లా సహకార అధికారి మోహన్తో పాటు మార్క్ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డిలను గదిలో బంధించి తలుపులకు తాళం వేసి తమ నిరసన తెలిపారు. గత 4 రోజులుగా కూడా సోయా పంట కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు సోయా పంటను కొనుగోలు చేయలేదని, అలాగే కొనుగోలు చేసిన పంటను నాణ్యత సరిగా లేదని చెప్పి వెనక్కి పంపడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా వివిధ రూపాలలో తాము ఆందోళన చేస్తున్న ఇటు అధికారులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం పట్ల సోయా పండించే రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దశల వారీగా ఉద్యమాలు చేస్తున్న, ధర్నాలు, రాస్తా రోకోలు, బంద్ తలబెట్టిన ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని, కనీసం
రైతులపై కనికరం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోయా పంటను కొనుగోలు చేయడంతో పాటు నాణ్యతతో సంబంధం లేకుండా పంటను కొనుగోలు చేయాలని సోయా పండించే రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశీషాకు పలువురు అధికారులు, ప్రముఖులు, రాజకీయ ప్రతినిధులు, జర్నలిస్టులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా తన వద్దకు వచ్చేవారు సామాజిక స్పృహతో దుప్పట్లను అలాగే విద్యార్థులకు అవసరమయ్యే పెన్స్, బుక్స్ను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక బాధ్యతగా జిల్లా కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు ఒక సామాజిక బాధ్యతగా దుప్పట్లను అలాగే విద్యార్థులకు అవసరమయ్యే పెన్స్, బుక్స్ను జిల్లా కలెక్టర్కు బహుమతిగా అందజేశారు. జిల్లా ప్రజల సామాజిక స్పృహ పట్ల జిల్లా కలెక్టర్ రాజశీష సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ను కలిసిన అధికారులు అలాగే ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు జిల్లా కలెక్టర్కు పేదలకు అవసరమైన దుప్పట్లతో పాటు పెన్స్, బుక్స్ బహుమతిగా అందించి జిల్లా కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేశారు.